బ్రేకింగ్ లో చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్లో హీరో మహేష్ బాబు ఫోటోతో ప్రమోషన్ చేయడం చూసి బాలాపూర్ గ్రామ పరిధిలోని ఓ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ప్రతి ప్లాట్కు 34.80 లక్షలు చెల్లించిన అనంతరం సదరు లేఅవుట్కు అసలు అనుమతులు లేవని తెలిసిందని ఆరోపించారు. కట్టిన డబ్బు తిరిగివ్వాలంటూ రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తే సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా కేవలం 15 లక్షలు మాత్రమే వెనక్కిచ్చారని బాధితురాల ఫిర్యాదులో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె పిటిషన్ విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా ప్రమోషన్ చేసిన మహేష్ బాబులను ప్రతివాదులుగా చేరుస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందిన వారు రేపటి లోపు న్యాయవాదులతో హాజరు కావాలని తెలిపారు. ఈ క్రమంలోనే హీరో మహేష్ బాబు ఫోరం ఎదుట హాజరవుతారా లేక వ్యక్తిగత సహాయకులను పంపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన కేసులో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా పిటిషనర్లు చేర్చారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ బ్రోచర్లో హీరో మహేష్ బాబు ఫోటోతో ప్రమోషన్ చేయడం చూసి బాలాపూర్ గ్రామ పరిధిలోని ఓ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని ఓ వైద్యురాలు రంగారెడ్డి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా అలాగే ప్రమోషన్ చేసిన మహేష్ బాబులను ప్రతివాదులుగా చెప్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందిన వారు రేపటిలోపు న్యాయవాదులతో హాజరు కావాలని తెలిపారు. ఈ క్రమంలో హీరో మహేష్ బాబు ఫోరం ఎదుట హాజరవుతారా లేక వ్యక్తిగత సహాయకులను పంపుతారా అనేది ఆసక్తిగా మారింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? మహేష్ బాబుకు నోటీసులు అంటున్నారు, సాయి సూర్య డెవలపర్స్ కి చెందిన వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు. డెవలపర్స్ కు ప్రమోటర్ గా వ్యవహరించారు హీరో మహేష్ బాబు. ప్రచారకర్తగా ఉండి ఆ యొక్క సంస్థ యొక్క అభివృద్ధికి ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్ గా తోడ్పాటుని ఆయన అందించారు. ఎందుకంటే ప్రచారకర్తగా ఉండి ఆయన యాడ్స్ ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. పబ్లిక్ చాలా మంది ఆయన చేసినటువంటి ఏవైతే యాడ్స్ ఉన్నాయో యాడ్స్ చూసిన తర్వాత కొంతమంది సాయి సూర్య డెవలపర్స్ లో పెట్టుబడులు పెట్టారు. అలాగే కొన్ని వెంచర్స్ ను కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అందులో జరిగినటువంటి అవకతవకల మీద పలు ఏజెన్సీలు రైడ్స్ నిర్వహించాయి. అటు వైపున ఏసీబీ కావచ్చు, లేకపోతే ఐటీ అధికారులు, పలు దర్యాప్తు సంస్థలు ఆ సంస్థలో జరిగినటువంటి అవకతవకల మీద దృష్టి పెట్టి కొంత ఈడీ అధికారులు సో ఇలా రైడ్స్ జరిగి అక్కడ జరిగినటువంటి అవకతవకల మీద ఆరా తీయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల అవినీతిలో ఈ యొక్క సంస్థ అనేది ఇతర బ్యాంకులకు సంబంధించి అంటే చెన్నై లాంటి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని వాటిని ఎగ్గొట్టేశారు అనేటువంటి అవకతవకలు అనేవి సాయి సూర్య డెవలపర్స్ విషయంలో వెలుగులోకి వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కంపెనీలకు సంబంధించినటువంటి మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి లోపాలు బయటకు వచ్చిన తర్వాత ఇందులోకి ప్రమోటర్స్ గా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద కూడా దర్యాప్తు సంస్థలు ప్రధానంగా ఫోకస్ చేశాయి. అందులో భాగంగానే ఈడీ అధికారులు హీరో మహేష్ బాబు ఇందులో ప్రచారకర్తగా ఉండి దాదాపు 5.5 కోట్ల రూపాయల వరకు వారి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని హీరో మహేష్ బాబు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఇలా అటుంచితే ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ లో
పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు, అక్కడ అమౌంట్ చెల్లించినటువంటి వ్యక్తులు కొంతమంది ఇప్పుడు హీరో మహేష్ బాబు మీద ఆయన చూసినటువంటి యాడ్స్ ద్వారా తాము ఈ యొక్క సాయి సూర్య డెవలపర్స్ ను అప్రోచ్ అవడానికి సంబంధించి కూడా ఫిర్యాదులు లేవనెత్తారు. అందులో భాగంగానే హీరో మహేష్ బాబు మీద రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో ఉన్న వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బాలాపూర్ లోని వెంచర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ల్యాండ్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే ఇతర అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాదాపు బాలాపూర్ వెంచర్ లో 34.8 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ ను కొన్నట్లు ఫిర్యాదుదారులు గన్నెపల్లి ఆశలతతో పాటు మరొక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సదరు వెంచర్ కి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాళ్ళు కంప్లైంట్స్ చేశారు. అన్ని పర్మిషన్లు ఉన్నాయని మహేష్ బాబు యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ చూసి తాము మోసపోయాము, ఆయన ఇచ్చినటువంటి ప్రమోషన్స్ కారణంగానే మేము ఇక్కడ 34 లక్షలు పెట్టి ఫ్లాట్ ను కొన్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు యొక్క ఫిర్యాదులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ అనేది వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది వినియోగదారుల కమిషన్. దానికి మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో కొంత ఈ వివాదాలు అనేవి వరుసగా మహేష్ బాబును వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే సాయి సూర్య డెవలపర్స్ కు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని యాడ్ ప్రమోషన్స్ నిర్వహించారో, ఈ యాడ్ ప్రమోషన్స్ తర్వాత దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు పంపి విచారణకు రావాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆయన తీసుకున్నటువంటి అమౌంట్స్ కు సంబంధించి ఎంతకాలం వరకు ప్రమోటర్స్ గా అగ్రిమెంట్స్ చేసుకున్నారు, అమౌంట్ రూపంలో ఎంత తీసుకున్నారు, చెక్ రూపంలో ఎంత తీసుకున్నారు అనేది కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన పాత్రకు సంబంధించి కూడా కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు కూడా సమాచారం అనేది. ఇప్పుడు ఏకంగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో కొంతమంది ఆయన ఫాలో అయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ యాడ్స్ చూసి ముఖ్యంగా సాయి సూర్య డెవలపర్స్ అనేది చాలా జెన్యూన్ గా నడుస్తున్నటువంటి సంస్థ అనే విషయాలను కూడా ప్రతిబింబించేలాగా ఆయన చేసినటువంటి యాడ్స్ చూసి మోసపోయినటువంటి జనాలు ఇప్పుడు ఇందులో పాత్ర ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మహేష్ బాబు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన మీద కూడా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలా ఒక యాడ్ లో నటించినందుకు వాళ్ళని కూడా బాధ్యులను చేస్తూ చాలా మంది హీరోస్ కి అంటే చాలా సార్లు నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు పర్టికులర్ గా మహేష్ బాబుకి సంబంధించి ఐ థింక్ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం. మరి ఈ నేపథ్యంలో మహేష్ బాబుకి సంబంధించినటువంటి అంటే వాళ్ళ అక్కడ సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళ పిఆర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రెస్ నోట్ లాంటిది ఏమైనా రిలీజ్ అయిందా? దానికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? మొదటి నుంచి ఎప్పుడైతే సాయి సూర్య డెవలపర్స్ విషయంలో కేసులు నమోదయ్యి దర్యాప్తు సంస్థలు విచారణలు చేసి సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించినటువంటి పలు కార్యాలయాలు, ప్రధాన సంస్థలలో సోదాలు నిర్వహించి కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం, వారి యొక్క అవకతవకలకు సంబంధించి చెన్నైలోని బ్యాంకుల దగ్గర లోన్లను తీసుకొని వాటిని ఎగవేతకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించినప్పుడే మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆయన్ని కూడా విచారించేందుకొని దాదాపు 5.5 కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోట్ చేశారు సంస్థను అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన కూడా విచారించి ఆయన యొక్క పాత్ర మీద ఆరా తీయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం భావించినప్పటికీ ఆయన నోటీసులు ఇచ్చినా కూడా ఆయన సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది అప్పట్లోనే లేదు. ఇక ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఫిర్యాదులు అనేవి ఏకంగా పబ్లిక్ నుంచి వెళ్తూ ఉన్నాయి. తాము యాడ్స్ చూసి మోసపోయామని మొదటిసారి ఇప్పుడు కొంతమంది వ్యక్తులు బయటికి రావడం అనేది. సో ఇప్పుడు మరి ఒకసారి ఆ కోర్టులో పిటిషన్లు అనేవి ఫైల్ అవుతున్నాయి. అలాగే వినియోగదారుల కమిషన్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఇటువంటి స్పందన మహేష్ బాబు అఫీషియల్ స్టాఫ్ నుంచి అనేది లేదు, లేకపోతే వాళ్ళ పిఆర్ నుంచి కూడా ఎటువంటి స్పందన అనేది లేదు. మరి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రత్న, సాయి సూర్య డెవలపర్స్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా? సాయి సూర్య డెవలపర్స్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉంది. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే వాళ్ళ సంస్థలో దర్యాప్తు సంస్థలు రైట్స్ అనే సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచే లీగల్ పరమైనటువంటి అంశాలను ప్రొసీడింగ్స్ చేస్తున్నారు తప్ప బయటికి మాత్రం వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అనేది లేకుండా పోయింది. కేవలం దాదాపు కోట్ల రూపాయలను లోన్లను తీసుకొని ఇతర రాష్ట్రాల బ్యాంకుల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా బ్రాంచ్లను విస్తరించి ఆ మోసాలకు పాల్పడ్డారు, కొంత అవకతవకలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలను మొదటి నుంచి ఎదుర్కొన్నారు. కానీ వాటి మీద సంస్థ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత అనేది లేదు. ఇక ఆ సంస్థలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులైనటువంటి ఇప్పుడు హీరో మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ప్రచారకర్తగా ఆయన ప్రమోట్ చేసినటువంటి వీడియోలకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన సైడ్ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వరుసగా
దర్యాప్తు సంస్థలు వీరి మీద ఫోకస్ చేశాయి. అలాగే ఇప్పుడు తాము యాడ్లు చూసి మోసపోయామంటూ పబ్లిక్ కూడా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కోరుట్ల చిన్నారి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టి 30 లక్షల రూపాయల వరకు పోగొట్టుకుంది మమత. ఇంత పెద్ద మొత్తంలో నగదు పోగొట్టుకోవడంతో మమతను ఆమె తోటి కోడలు నవీన కుటుంబ సభ్యులు చులకనగా చూసేవారు. దీంతో తోటి కోడలు నవీన మీద కోపంతో చిన్నారి హితీక్షను చంపేసింది అంటున్నారు పోలీసులు. ఇక చిన్నారిని చంపింది వాళ్ళ చిన్నమ్మ మమతేనని పోలీసులు స్పష్టం చేశారు. ఇక హత్యలు ఎలా చేయాలి, ఎవరినైనా ఎలా చంపాలి అనేటువంటి విషయాన్ని నిందితురాలు మమత యూట్యూబ్లో తరచుగా వీడియోలు చూసినట్టుగా ఈ విచారణలో గుర్తించారు పోలీసులు. హత్యకు ఒక కత్తి కట్టర్ ఉపయోగించి హితీక్ష గొంతుపై విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు తేల్చారు. సీసీ ఫుటేజ్ పరిశీలనలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి హితీక్ష పిన్ని మమతను విచారిస్తున్నారు పోలీసులు. కోరుట్ల చిన్నారి హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టి 30 లక్షల రూపాయలు పోగొట్టుకుంది మమత. పెద్ద మొత్తంలో నగదు పోగొట్టుకోవడంతో మమతను ఆమె తోటికోడలు నవీన కుటుంబ సభ్యులు చులకనగా చూశారు. దీంతో తోటికోడలు నవీన మీద ఉన్న కోపంతో చిన్నారి హితీక్షను చంపేసింది అంటున్నారు పోలీసులు. ఇక చిన్నారిని చంపింది వాళ్ళ చిన్నమ్మ మమతే అని పోలీసులు కూడా స్పష్టం చేశారు. ఎస్, లేటెస్ట్గా ఇష్యూలో అసలు ఓవరాల్గా ఏం జరిగింది అనేది మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, ఏం జరిగింది? యాక్చువల్గా చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోలీసుల వెర్షన్ ఎలా ఉంది, ఏం చెప్తూ ఉన్నారంటే ఈమె మమత ఒప్పుకుందా ఈ విషయాన్ని? రమణబాబు అయితే గత 2 రోజుల నుంచి కూడా ఆ రితిక్ష హత్య కేసులో రోజువారీగా ఒక్కొక్క కోణం బయటపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రోజు కొత్తగా ఒక కోణం అయితే బయటపడింది. అయితే మమత వాళ్ళ పిల్లి అంటే చంపిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లి దాదాపు 30 లక్షల రూపాయలు బిట్కాయిన్ లో ఆమె ఆడి పోగొట్టుకోవడం జరిగింది. అయితే గత 9 రోజుల క్రితం అయితే ఈ బిట్కాయిన్ లో ఆడి 30 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తోడుకోవడం అంటే వీళ్ళిద్దరు తోడుకోవడం కాబట్టి వాళ్ళ ఈ చనిపోయిన పాప వల్ల మదరు చులకనగా చూస్తుంది. ఒకవైపు అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు తగాదాలు వస్తున్నాయి. అప్పటి నుంచి వీళ్ళు మమతను చులకనగా చేయడంతో ఈమె ఆ కక్ష పెట్టుకోవడం జరిగింది. కక్ష పూరితంగా అప్పటి నుంచి అయితే వివరిస్తుంది. చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్స్ వస్తున్నాయి. దాని రూపకంగానే కక్ష అనేది పెంచుకొని వీళ్ళని ఏం చేయాలో ఇటువంటి చిత్రహింస పెట్టాలనే కోణంలోనే అప్పటి నుంచి ఆలోచించుకోవడం జరిగింది. ఆలోచించుకునే ఆ పాపను చంపాలనే కోణంలో ఆమె కూడా నిర్ణయం తీసుకున్నది. అయితే అప్పటి నుంచి నిర్ణయం తీసుకుని ఒకవైపు మొన్న ఉదయం కూడా వాళ్ళ తల్లి బయటకు వెళ్ళకపోవడంతో ఈ అత్యంత ప్లాన్ అయితే ముందుకు వెళ్తుందని మనం తప్పగా అనుకోవచ్చు. అయితే వాళ్ళ తల్లి బయటకు వెళ్ళిపోవడము, వీళ్ళే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి పాపను తీసుకువెళ్ళి అక్కడ దగ్గరలోనే 100 మీటర్ల ఆ రూమ్ లో ఇంట్లోకి వెళ్ళి ఆ బాత్రూమ్ లో ఆ 2 ఇంట్లో తీసుకుపోయిన ఆయుధాలు అంటే ఇది కత్తి, అదే విధంగా ఒక కట్టర్, ఈ 2 కూడా తీసుకువెళ్ళి పాపను అతి కిరాతకంగా గొంతులో పొడవడము, చేయడము అంటే ఇది చిత్రహింసల పాలంటే ఆ పగ అనేది దాంట్లో కక్షపూరితంగా స్పష్టంగా కనబడుతుంది. చిన్న పాపను మనం ఇట్లా పెట్టాలంటే మనం ఎంతో ఇబ్బంది పడతాం. కానీ ఆ ఇంట్లో పెంచుకునే పాప ఇక్కడ ఉన్నది, ఆ పాపను ఎత్తుకోవడం చిన్నప్పటి నుంచి ఎటువంటి అన్ని లేకున్నా కానీ
అంత కక్షపూరితంగా వివరించి ఆ పాప గొంతులో పొడవడము, ఆ పాప గొంతులు కట్ చేయడము, ఇట్లా కక్షపూరితంగా ఒక సైకోతత్వంగా ఆ పాపనైతే అతి కిరాతకంగా పంపిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ బిగ్ టైమ్ లో ఇటువంటి బిగ్ టైమ్ అనేది చాలా చోట్ల చాలా మంది ఆడుతున్నారు, కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకొని సైకోలుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగమే ఈ మమత అందులో సైకోగా మారడం జరిగింది. దాంట్లోనే వీళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులతో వీళ్ళను ఆ చులకనగా చూస్తున్నారా కేంద్రంలోనే ఈ హత్యకి గల కారణాలు స్పష్టంగా దాంట్లో కనబడుతున్నాయి. ఆ కక్షపూరితంగా వ్యవహరించడంతో ఆ పాపను చంపాలని అక్కడి నుంచి తీసుకువెళ్లి అతి కిరాతకంగా కూడా ఆ పాపను వేడుతుందండి. అంటే చంపే టైంలో ఆ పాప ఎంత రోధిస్తుందో, ఎంత కిరాతకమైన పరిస్థితి, ఎంత సిచ్యువేషన్ చేస్తుందో మనకు స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. కానీ ఒక పెంచిన చిన్నమ్మని అంటే వాళ్ళ పిల్లే ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరించి ఆ పాపని హత్య చేసిన ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కలిసి వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు పోలీసులు ఇంట్రాగేషన్ మళ్ళీ డిజైన్ చేయడంతో కూడా ఈ అంశాలను అయితే పోలీసులకు వెల్లడించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ అంశాన్ని వెల్లడించింది. వెల్లడించడంతో అయితే పోలీసులు కూడా దీన్ని ఆమెను కేసులు తెచ్చి ఒకటి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా అది వెల్లడించే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రవీంద్ర. మరో బ్రేకింగ్. ములుగు జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. దీంతో ములుగులో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇటీవల గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామానికి చెందిన రమేష్ సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆయన ఇందిరమ్మ ఇంటి కోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు టాక్ వినబడుతోంది. మరోవైపు అధికార పార్టీ నేతల వేధింపులే దీనికి కారణమైన ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రమేష్ మృతితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నెల 31 వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ములుగు బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నిరసనలు చేపట్టాలని ప్రకటించింది. దీంతో ఎక్కడికక్కడ గులాబీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఎస్పీ గారు పోలీసు నిషేధాజ్ఞలు తీసుకొచ్చిన సిటీ పోలీస్ యాక్ట్ ములుగు జిల్లాలో అసలు మేము ఏం చేసినామని చెప్పి పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి ఏదో అరాచకం జరిగిందా, కేసు రిజిస్టర్ అయిందా, లేదా విధ్వంసం జరిగిందా, లేదా ప్రభుత్వ ఆస్తులు కాల్చినామా, లేదా అధికారులు కొట్టినామా, లేదా మంత్రి గారు నిలదీసినామా, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కౌంటర్ దాడులు చేస్తామా, ఏం జరిగిందని చెప్పి నిషేధాజ్ఞలు ఈ జిల్లాలో పెట్టారు. అంటే రౌడీలకు మద్దతుగా మేము నిరసన చేయొద్దని మమ్మల్ని కట్టడి చేయడానికి మేము నిషేధాజ్ఞలు పెట్టిండ్రు. ఇవాళ మాఫియాకు అనుకూలంగా నయముఠా సభ్యులను రక్షించే ప్రయత్నం, అదే కాకుండా ఇలా ఇసుక మాఫియాలో మీ పోలీసు అధికారుల వాటాలు బయటపడతాయని చెప్పి మీరు నిషేధాజ్ఞలు పెట్టిండ్రు. ఇలా ప్రశ్నించేటువంటి విలేకరుల పైన దాడులు చేసే వాళ్ళకు రక్షణగా మీరు నిషేధాజ్ఞలు పెట్టిండ్రు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది అరాచకమైనటువంటి పాలన. ములుగు జిల్లా మొత్తం కూడా నిషేధాజ్ఞలు సిటీ పోలీస్ యాక్ట్ రాతపూర్వకంగా పెట్టి ప్రజల యొక్క స్వేచ్ఛను హరించే స్థితికి ములుగు జిల్లా వచ్చిందంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతక్క గారు మంత్రి గారే నైతిక బాధ్యత వహించాలి అని చెప్పి బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. దీంతో ములుగులో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇటీవల గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన రమేష్ సూసైడ్ చేసుకున్నాడు. ఆయన ఇందిరమ్మ ఇంటి కోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు టాక్ వినబడుతోంది. మరోవైపు అధికార పార్టీ నేతల వేధింపులే కారణమనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. అసలు యాక్చువల్గా ఓవరాల్గా ఏం జరిగింది ములుగులో, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. ములుగులో చంద్రశేఖర్ ఏం జరిగింది అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, అలాగే అటు అధికార పార్టీ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఏం చెప్తూ ఉన్నారు?
రమణ, మనం చూసుకునేటైతే ములుగులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎన్నికలు అయితే భారీ అవకతవకలు జరిగిన విషయంలో అనేక మార్లు విమర్శలు రావడం జరిగింది. ఇటు సోషల్ మీడియాలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వారు అసలైన బాధితులకు ఇవ్వకుండా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలైన వారికి ప్లస్ వారికి పక్కా ఇళ్లుతో పాటు వ్యవసాయ భూములు ఉన్న వారికి మాత్రమే ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు కేటాయించారు. దాని విషయంలో డబ్బులు ఇచ్చిన వారికే ఇస్తామని చెప్పడంతో కొంతమంది బాధితులకు నష్టం జరిగిందనే విషయంలో కొంత ములుగు జిల్లా వ్యాప్తంగా పలు కథనాలు అయితే రావడం జరిగింది. దానికి తోడు ఈ చలవాయికి చెందిన చుక్క రమేష్ అనే వ్యక్తి కూడా తను నిరుపేద, తనకి ఇల్లు నివాస గృహం లేకపోవడంతో తనకి ఇల్లు వస్తుంది అన్నప్పటికీ అతను కూడా కాంగ్రెస్ కార్యకర్తని చెప్తున్నారు. తనకి ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చారు, నేను డబ్బులు ఇవ్వలేదని నాకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొంత అతను పోస్ట్ చేయడం జరిగింది. ఒక 2 నెలలుగా సోషల్ మీడియాలో తన బాధని వ్యక్తపరుచున్న క్రమంలో కొంత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చెందిన నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు ముందు రోజు వచ్చి తన దగ్గరికి రావడం జరిగింది. తన యొక్క మొబైల్ ఫోన్ తీసుకెళ్లి తెల్లారు మీరు పోలీస్ స్టేషన్ కి రావాలి, మీ మీద సోషల్ మీడియాలో మీరు చేసిన వ్యాఖ్యలపై మీ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో తను భయాందోళనకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాదు ఒక పక్క వ్యతిరేక వార్తా కథనాలు రాస్తున్నారని తాడవాయికి చెందిన ఒక ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ పైన కూడా తాడవాయికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం, వీటన్నిటి దృష్ట్యా ములుగు లో 7వ తారీఖు ఈ రోజు నిరసన తెలుపాలని ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇక్కడ అక్రమాలపైన మేము నిరసన తెలుపుతామని బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా అదే రోజు మేము గత పాలనపై బీఆర్ఎస్ పాలనపై నిరసన తెలుపుతామని వారు అనౌన్స్ చేయడం. ఈ నేపథ్యంలో పోలీసు యాక్ట్ తీసుకురావడం జరిగింది. జిల్లా ఎస్పీ ఈ నెల 4 నుంచి 30 వరకు ఎలాంటి నిరసన తెలుపకుండా పోలీసు యాక్ట్ అమల్లో ఉందని చెప్పడం జరిగింది. దీంతో ఎట్లాగైనా ప్రభుత్వ అక్రమాలపైన దౌర్జన్యాలపైన మేము నిరసన తెలుపుతామని బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా నిరసనలకి పిలుపునివ్వడంతో కొంత ములుగు జిల్లా మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచే పోలీసులు ములుగు జిల్లా నాయకులను ఎక్కడికక్కడికి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కొంతమందిని వారు అధీనం తీసుకొని స్టేషన్లకు తరలించి అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ములుగులో ఇటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, అలాగే ములుగు ఇన్ఛార్జ్ నాగజ్యోతితో పాటు గండ్ర వెంకటరమణారెడ్డి కూడా, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అంతా కూడా ఆ ములుగు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ ముట్టడికి వెళ్ళడం జరిగింది. దాంతో పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడ ములుగు జిల్లా అధ్యక్షులు కూడా ఎటు నాగరం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీటి నేపథ్యంలో ఇటు హన్మకొండ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస వినయ్ భాస్కర్ కూడా మరి కొద్దిసేపట్లో రానున్నారు. దీనికి తోడు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ పైన నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇదే రోజు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ర్యాలీకి అనుమతి ఇచ్చారు. వారు ములుగు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ హంగామా సృష్టిస్తున్నారు. పోలీసులు కొంత వ్యవహార శైలిపైన కొంత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఇటు ములుగులో ఇటు వెంకటాపురం వాజేడు మండలంలో బాండ్ మొక్కజొన్న రైతులకు ఈ రోజు చెక్కులు పంపిణీ చేయడానికి ఇటు మంత్రి సీతక్కతో పాటు మన మంత్రి రానున్న నేపథ్యంలో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇటు మంత్రుల పర్యటన, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ నిరసనలు అయితే మొత్తం ములుగు జిల్లా మొత్తం హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. రమణ. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తాండాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్న నిరసనకు దిగిన విషయాన్ని మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోలను చిలుకోడు గ్రామ ఉపాధ్యాయులు అడిగించారు. ప్రభుత్వ పాఠశాలల విద్య గురించి ప్రైవేట్ యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్ లో ఎలా చేర్పించుకుంటారంటూ నిలదీస్తున్నారు వాళ్ళు. మన
ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా బోధన అందిస్తున్నా ఉంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. స్టూడెంట్స్ కి ప్రభుత్వం భోజనం కూడా పెడుతోందంటూ గుర్తు చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని వివరించారు. అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్ కి డబ్బులు కట్టి లక్షల రూపాయలు నాశనం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలకు తాము న్యాయం చేస్తామంటున్నారు ఆ ఉపాధ్యాయులు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ ఫ్రీ ఇస్తాం. మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే మనకి ఏం కావాలా? ఇప్పుడు ఎంపీ గారి పిల్లలు రాసిండుగా, మనకి గవర్నమెంట్ సీట్ రావాలా, గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ రావాలా, అన్ని ఫ్రీ సీట్ కావాలా. అయితే మేము అడిగింది ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని కమాండ్ చేయట్లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ ఫ్రీ ఇస్తాం. మేము ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కేవలము ప్రభుత్వ పాఠశాలను రక్షించడానికి గాను చేసినటువంటి ఒక పని చేశాం. ఎందుకంటే ప్రభుత్వం వైపు ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు రావాలని, అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటారనే భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆపామంటే కేవలము 3 సంవత్సరాల పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అంగన్వాడీలో ఉండాల్సిన పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు తీసుకుపోయి పాఠశాల వేయడం వల్ల వాళ్ళ యొక్క ఆటలు లేక వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోతున్నారని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఏవైతే ఫ్రీ బస్ ఎలా పెట్టారో పాఠశాలలు కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి లక్షలు ఫీజు చెల్లించి జీవితాలు ఆగం చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. రేపు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు గవర్నమెంట్ వారు. అదే విధంగా మెడికల్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలి, ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఫ్రీ సీట్ కావాలి, ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలి. కానీ ప్రభుత్వ పాఠశాల మాత్రం చదువుకోవట్లేదు. ఆ విషయాన్ని బట్టి ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది అంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా